మొన్నటి వచ్చిన జనసేన వాళ్ళతో మొదలుకొని ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ మొదలుకొని 40 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ, మొన్న వచ్చిన వైసీపీకి సంబంధించిన అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఆయనకు నివాళులు అర్పించి పిఎస్ మునిరత్నం గారు ఇంతకుముందు చాలా చక్కగా చెప్పారు. మన కుప్పం నియోజకవర్గానికి ఒక పండగ వాతావరణాన్ని సృష్టించిన ఈ రోజు నిజంగా దొరసామి నాయుడు గారి జీవితంలో ఆయన మరిచిపోలేని ఘట్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రత్యేకమైంది. చంద్రబాబు నాయుడు గారు, దొరసామి నాయుడు గారు సమకాలీనులు, ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళ పార్టీలు, వాళ్ళ పంతాలు, లేదంటే వాళ్ళకు ఐడియాలజీ డిఫరెంట్ అయినా, ఒకరు కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో పుట్టిన తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మొదట్లో స్నేహితులుగానే వాళ్ళ యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు, కలిసిమెలిసి తిరిగారు. అలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా దొరసామి నాయుడు గారు మీద ఉన్న అభిమానాన్ని చాటుతూ మా హాస్పిటల్కి వచ్చినప్పుడు దొరసామి నాయుడు గారికి 25 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నివాళులు అర్పించినందుకు మా అందరికీ కూడా చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. అది మరపురాని మరిచిపోలేని ఘట్టం ఈ సంవత్సరం దొరసామి నాయుడు గారి జీవితంలో, ఆయన యొక్క జీవితంలో. అంతేకాకుండా ఈ సంవత్సరం 24 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులందరూ కూడా వాళ్లకు మనసులో ఉన్న దొరసామి నాయుడు గారి మీద అభిమానం ఉన్న, ఆయన చేసిన సేవలను కొనియాడుతూ మనసులో అభినందించిన పార్టీలకు సంబంధించి కొన్నిసార్లు వచ్చి ఎప్పుడు వాళ్ళు రాలేకపోయారు. కానీ ఈసారి అవన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళందరూ వచ్చినందుకు శిరస్సు వహించి మరొకసారి మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు మరొకసారి అందరికీ పార్టీలకు అతీతంగా ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాను. ప్రజలందరికీ దొరసామి నాయుడు గారు విజనరీ నాయకుడు ఎవరంటారు మన కుప్పం నియోజకవర్గంలో? ఎవరు విజనరీ నాయకుడు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్ ఇన్ దట్. కానీ దొరసామి నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారి లెవెల్లో ప్రపంచానికి సంబంధించి ఆయన ఆలోచించకపోయినా మన ప్రాంతానికి సంబంధించి మన ప్రాంతంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు రైతులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ వీళ్ళందరికీ ఏం చేస్తే మన ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుంది, ఏం చేస్తే ఈ ప్రాంతంలో ఆర్థికంగా మన వాళ్ళు నిలదొక్కుంటారని చెప్పి ఆలోచించి అప్పట్లో రెస్కోని ఒక 11 సంస్థలు, 11 నియోజకవర్గాలు, 294 నియోజకవర్గాలు ఉంటే మన రాష్ట్రంలో 11 నియోజకవర్గాలు ఈ రెస్కో సంస్థను ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొస్తే దాంతో పట్టుబట్టి మన కుప్పం నియోజకవర్గానికి రెస్కోని తీసుకొస్తే ఈ ప్రాంతంలో ఇంతకుముందు మన సాంబశివం గారు చెప్పారు, ఒక బల్బు వెలిగించిన దానికే పండుగ చేసుకున్నారంట. అప్పట్లో జాతరలు చేసుకుని పొట్టేళ్ళు కొట్టి ఫుల్ గంగమ్మ జాతరలాగా ఎంజాయ్ చేశారంట. అలాంటిది కరెంట్ అనేది వస్తే మన ప్రాంతానికి చాలా ఉపయోగపడుతుంది. రైతులందరూ అప్పట్లో కబిలిబాన్ తోలేవాళ్ళు, లేదంటే వర్షాన్ని మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా ఈ కరెంట్ వచ్చి మోటార్లు బిగించుకుంటే రైతులందరూ కూడా వ్యవసాయపరంగా ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఆ రోజు ముందు చూపుతో ఈ కరెంటు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి దొరసామి నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నాను. కరెంటు వల్ల కేవలం రైతులకే కాకుండా విద్యార్థులు పాపం గుడ్డి దీపాల కింద చదువుకుంటూ అపశోపాలు పడుతున్న విద్యార్థులందరికీ కూడా కరెంట్ ఇచ్చి వాళ్ళందరూ బల్బుల కింద చదువుకొని ఈరోజు మన ప్రాంతంలో మంచి విద్యావంతులు అయ్యారంటే ఇంతకుముందు మన వెంకటేష్ గారు కూడా చెప్పారు. అలా ఆ విధంగా ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళు, ఎస్టీ కులాలకు చెందిన వాళ్ళు, బీసీ కులాలకు చెందిన వాళ్ళందరూ, అగ్ర కులాలకు చెందిన పేదవాళ్ళందరూ కూడా చదువుకొని ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నారంటే దానికి ఎంతో కొంత దొరసామి నాయుడు గారు తీసుకొచ్చిన ఈ కరెంటు రెస్కో చెప్పారు. దొరసామి నాయుడు గారు చేసిన పనులు, దానికి వాళ్ళు తోడ్పాటు అందించిన సందర్భాలు వాళ్ళందరూ గుర్తు చేసుకున్నారు. అదే విధంగా పిఎస్ మునిరత్నం గారు తెలియజేస్తూ నా నుంచి ఆయన ఏదో నేర్చుకుంటానని చెప్పినందుకు ఆయన పెద్ద మనసుకు అది నిదర్శనం. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన కానీ గోనివారి శ్రీనివాసులు కానీ మనందరికీ గురువు సమానులు వాళ్ళు. ఈరోజు నేను ఈ పార్టీలో వేరే పార్టీ నుంచి వచ్చినా సంతోషంగా ఉన్నానంటే వాళ్ళు నా మీద చూపిస్తున్న ఆదరాభిమానాలు, నాకు నేర్పించాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం, నాలో ఉన్న చిన్న పొరపాట్లని, నాలో ఉన్న చిన్న మిస్టేక్స్ని కూడా కరెక్ట్ చేసి నన్ను సన్మార్గంలో పెట్టాలని చెప్పి వాళ్ళు చూపిస్తున్న ఈ ఉత్సాహానికి నిజంగా నేను జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా వాళ్ళే కాదు, ఇక్కడున్న సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ కూడా శిరస్సు వహించి మీ అందరికీ మీరు ఈరోజు నా మీద, మా కుటుంబం మీద, మా తండ్రి గారి మీద చూపిస్తున్న అభిమానాలకి నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఖచ్చితంగా రాబోయే కాలంలో మన పార్టీకి సంబంధం లేకుండా ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వాములై
మన ప్రాంతం సస్యశ్యామలంగా సెల్ఫ్ సస్టైనెన్స్ అంటారు, అంటే దాని కాలం మీద అది నిలబడే లెవెల్కి మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకునేదానికి మీ అందరి వంతు కృషి చేయాలని చెప్పి దానికి చంద్రబాబు నాయుడు గారిని ఒక వెహికల్ గా మనము, ఒక ఆయుధంగా మనము వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, దొరసామి నాయుడు గారు అందించిన ఈ స్ఫూర్తిని ఆయన అడుగుజాడల్లో మనమందరం నడవాలని, దొరసామి నాయుడు గారిని నాకంటే ఎక్కువగా ఇక్కడున్న మీరందరూ ఆయనతో పాటు కలిసి నడిచి నాకంటే ఎక్కువగా ఆయనకు మీరు ప్రేమాభిమానాలు చూపించారు కాబట్టి, కురిపించారు కాబట్టి, నాకంటే కూడా మీరందరూ దొరసామి నాయుడు గారి రాజకీయ వారసులుగా మీకే ఎక్కువ హక్కు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఆయనలో మీరు చూసిన దాన్ని నాలో లేకపోతే దాన్ని తెలియజేయాల్సిన బాధ్యత కూడా, ఆ మంచి గుణాన్ని నాకు నేర్పించాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న పెద్దలందరి మీద ఆ గురుతర బాధ్యతను కూడా మీ అందరికీ అప్పచెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రత్యేకించి పిఆర్టీ అభిమానులకు, పిఆర్టీ యూత్ సభ్యులకు, సీనియర్ నాయకులకు, పార్టీలకు అతీతంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి, కుప్పం ప్రాంత ప్రజలందరికీ, మిత్రులకు, సహచర సోదరిమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ బిఆర్డి, జోహార్ బిఆర్డి, బిఆర్డి, బిఆర్డి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.